అంటే మా అమ్మ మమ్మల్ని ఎన్నో కష్టాలు పడి పెంచింది. అందరికి బాగానే చేసాం. ఇప్పుడు మేము ఎవరికి ఏం తప్పు చేయలే. ఇప్పుడు కొంతమంది మా మేనమామలు మామయ్యలు ఉన్నారు. వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. సొంత అక్కయ్యకి కంటి ఆపరేషన్ చేస్తే ఇంటికి రానిరు. ఎందుకు రానిరు? పెళ్ళాలు ఒప్పుకోరు, కొడుకులు ఒప్పుకోరు. మళ్ళీ వాళ్ళ అల్లుళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు, మేము పెద్ద పెద్ద చీఫ్ మినిస్టర్లు అందరూ గుద్దలు ఉంచారు. ఇంకా సిగ్గు సరే వీళ్ళు ఇంటికి వెళ్తే అన్నం పెట్టరు. సొంత అన్నయ్య హైదరాబాద్లో రిటైర్ అయితే ఆయనకి అన్నం పెట్టరు. వాళ్ళ చుట్టాలు తిరుపతి నుంచి వస్తే ఆయన దగ్గర గౌరవంగా మాట్లాడంటారు. నేను ఒకసారి మా మేనమామ కొట్టుకెళ్తే మా వాడు ఇచ్చాడని ఆ అర్చకులకి చెప్పాడు. మేమేం తప్పు చేసాము ఎవరికన్నా? మా జీవితంలో మా నాన్న మాకు ఏమీ చేయలే. అలాంటి వాళ్ళ వల్ల మాకు ఉపయోగమే లేదు. మా చెప్పలు మాయి, మా బాధలు మాయి. వృద్ధుడు వాళ్ళందరూ ఆయనకి బతికే ఉంటారు, ఎక్కడికి పోరు. మేము ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళామనుకోండి, గొలుసులు పోయినాయి అంటారు, బంగారం పోయింది అంటారు. గుళ్ళకి వెళ్ళినా అంటే ఎక్కడికి పోయినా అంటే మళ్ళీ ఏంటంటే మేము ఒక పెళ్ళికి వెళ్తే ఇది జరిగింది. ఒకసారి మా మేనల్లుడి పెళ్ళికి వెళ్తే అదేంటది అందరిని గొడ్లకి తీసుకుంది, నన్ను మమ్మల్ని. అది కొన్ని బజార్లో పెద్ద వేశ్య. ఇట్లాంటి వాళ్ళకి కొంతమంది అర్చకులు, పూజారులు సపోర్ట్ బ్రాహ్మణులు. దీనివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. ఇంకోటి ఏంటంటే మేము ఎవరికేం తప్పు చేయలే. మా సొంత మేనమావలు మా అన్నం వేస్ట్. ఎందుకంటే వాళ్ళ అల్లుడు నాన్న వస్తే తిరుపతి నుంచి ఆయన వాళ్ళ దగ్గర ఎట్ట పడితే అట్ట మాట్లాడబాగా అంటాడు. ఆయన ఎన్నో అప్పుల్లో ఉన్నాడు. 10,000 నన్ను కావాలంటే ఇచ్చా. అప్పుడు 8 ఏళ్ల క్రితం. ఇంతవరకు నాకు డబ్బులు ఇలా సొంత ఇంటికి వెళ్తే అన్నం పెట్టలేదు. ఇలా బతుకులు ఇవి అడిగిమాలు అచ్చులు వెళ్ళకు కానీ బ్రాహ్మణులకు కానీ ఎవ్వరు వెళ్ళరు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వాలి, 80,000 ఇవ్వాలి. ఇంకొకటి గీల అతని పేరు పోవూరు కిషోరు. పునూరు వెళ్ళి కానీ పూనూరులో ఉండడు, దగ్గుపాడులో ఉంటాడు. అది రేపు సోమవారం ఎస్పీ స్పందనలో మా అమ్మ నేను వాళ్ళు వచ్చి పెడతాం. దగ్గుపాడు గుంటూరులో ఉంటారంట. ఫైల్ చేసే తెస్తాం. తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పిలుస్తారు. అది వాళ్ళకి ఎంత పలుకుబడి ఉందో ఆ బడిని ఏందో చూస్తాను నేను కూడా. రేపు సోమవారం వెళ్ళి స్పందనలో పెట్టిస్తే పేర్లన్నీ రాసి, నిన్న వెళ్తే ఎస్పీ గారు లేడు, అమ్మాయి నేను వెళ్ళాం బాపట్ల. అది